డిస్టింక్షన్. ఈ డైలాగ్స్ ఉన్నట్టు కదా. ఎస్, ఈ డైలాగ్స్ విని మోటివేషన్తో వచ్చానమాట. సో నా గురించి 2 మాటలు చెప్తాను మామూజీ. సో నా పేరు గ్యారా చిన్నారావు. గుంటూరు జిల్లా తాటికొండ మండలం కొన్నికెల్లోనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు గ్యారా జక్కయ్య, మా అమ్మగారి పేరు గ్యారా సుబ్బులమ్మ. మా నాన్నగారికి 2 భార్యలు అనమాట. సెకండ్ వైఫ్ సన్ నేను. పుష్ప సినిమాలో పుష్ప గారు ఉన్నాడు కదా, సేమ్ క్యారెక్టర్, సేమ్ టు సేమ్ అనమాట. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఆడేమో 2019లో వచ్చిన రీల్ స్టోరీ, ఇదేమో 2019లో వచ్చిన రియల్ స్టోరీ అనమాట. రియల్ స్టోరీ. అందరికీ ఒక అమ్మ ఆశీర్వాదం ఉంటుంది, బట్ గ్యారా చిన్నారావుకి 2 అమ్మల ఆశీర్వాదం ఉంది. మా నాన్న 2 భార్యలు చేసుకున్నాడు అని చాలా మంది చులకన చూశారు, కానీ ఈరోజు మా 2 అమ్మలు ఆశీస్సులతోనే ఈరోజు గ్యారా చిన్నారావు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఒకసారి మా అమ్మ వాళ్ళిద్దరి కోసం కూడా అందరూ కూడా బిగ్ క్లాప్ అండి. సుబ్బులమ్మ అండ్ కుమారి. మా నాన్నగారు ఇంకా ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే నేను బిజినెస్ బిగినింగ్లో సపోర్ట్గా ఉన్నాడు, బట్ 2022లో అక్టోబర్లో మరణించడం జరిగిందన్నమాట. మా నాన్నగారు ఇక్కడ భూమి మీద భౌతికంగా లేడు, కానీ ఖచ్చితంగా ఇక్కడ మీ అందరి మధ్యలో ఉంటాడని అయితే నమ్ముతున్నాను అనమాట. చిన్నారావుని చాలా మంది చూస్తూ ఉంటారు, మన అప్లయన్స్ కూడా నన్ను అంతా గైడ్ చేస్తూనే ఉంటారు. చాలా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. జనరల్ చెప్పాలంటే ఈ ఫైటింగ్ స్పిరిట్ ఇక్కడి నుంచి కాదండి. మా అమ్మ సుబ్బులమ్మకి ఫస్ట్ ఒక కూతురు పుట్టింది, తర్వాత కొడుకు స్వామిదాస్ పుట్టాడు. 3వ వాడు వద్దు అనుకున్నారు, అంటే తల్లి కడుపులో ఉండగానే బిడ్డ వద్దు, అప్పటికే 2 పెద్ద ఆపరేషన్ అయిపోయి 3 ఆపరేషన్ వద్దు అనుకొని నేను పుట్టకూడదు అనుకొని టాబ్లెట్స్ అప్పట్లో మింగేశారంట. టాబ్లెట్ మింగినా సరే అక్కడ పిండంలో చచ్చిపోతున్న చిన్నారావు ఫైటింగ్ చేసి అక్కడే పుట్టాడండి. పుట్టవుదన్న ఫైటర్ తల్లి కడుపులో ఉండగానే ఎలా పుట్టాడో అందరికి ఆశ్చర్యం వేసింది. చాలా మంది నల్లగా ఉన్నారంట కదా, ఆ టాబ్లెట్లు ఎఫెక్ట్ నల్లగుంటారు. నిజం, నేను చెప్తున్నాను నిజాలు. ఇది మా అమ్మగారు అక్కడే ఉన్న సాక్ష్యం. ఆ టాబ్లెట్లు పెడితే మరి ఇంకా ఎంత చేసినా లావు సన్నపడుతున్నా కానీ నలుపు మాత్రం తెలుపు రావట్లా. తల్లి కడుపులో ఉండగానే ఈరోజు బయటకు వచ్చి వస్తానో రావా అనుకున్నాను. మొత్తానికి దేవుని దయ వల్ల బయటకు రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేశాను. అందరూ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎలా ఉంటారంటే సరదాగా ఆడుకుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. బట్ నేను ఎందుకు వెళ్ళేవాడిని కాదు. వెళ్ళడానికి ఎందుకు ఉండేది కాదంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదో అంటూ ఉన్నారు. అరే మీ నాన్న అట్లా అంట కదా, ఎట్లా అంట కదా, మీ అమ్మ అంటారు అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటే నాకు ఎందుకో తెలీదు. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎవరితో కలిసేవాడు కాదు. ఇంటి పక్కన కూడా గ్యారా చిన్నారావు ఎవరు తెలిసేది కాదు. ఆడపిల్లలు ఎలా అయితే ఇంట్లో పెరుగుతారో అలాగే ఇంట్లోనే పెరిగాను. మా అమ్మనే చూస్తూ పెరిగాను నేను. మా అమ్మ తప్పితే నాకు ఇంకా కూడా ఆడపిల్లలు తెలీదు, అండ్ జెంట్స్ కూడా పెద్దగా ఎవరు పరిచయం లేదు కాదు. ఫ్రెండ్స్ సర్కిల్ అసలు లేదు నాకు. అలా నేను చదువుకుంటున్నాను. 10th క్లాస్ స్కూల్ సెకండ్ వచ్చాను. స్కూల్ టాపర్ అన్నమాట నేను. 492 మార్క్స్తో స్కూల్లో టాపర్. అప్పటిదాకా పల్లెల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు అంత లేరండి చదువుకున్న వాళ్ళు. బట్ ఆ రోజు 2001లో నేను స్కూల్ టాపర్గా అయ్యాను. ఇంటర్మీడియట్ మొత్తం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల్లో ఎగ్జామ్ పెడితే అక్కడ సుమారు 27 మంది ఎగ్జామ్ వేస్తే అందులో 40 సీట్లు ఉంటే అందులో ఒక సీటు ఎంపీసీలో 40 సీట్లో ఒక సీట్ తీసుకొని ఎంపీసీలో టాపర్గా ఎంసెట్ కోచింగ్ ఫ్రీగా ఇచ్చారు. ఎంసెట్ కూడా టాప్ ర్యాంక్ తెచ్చుకొని అతిపెద్ద కాలేజ్ విజ్ఞాన్ స్వర్ణముడి కాలేజ్లో బీటెక్ చదువుకున్నాను. ఈరోజు అదే కాలేజ్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. అనిల్ రావిపూడి నా సూపర్ సీనియర్ అనమాట అక్కడ విజ్ఞాన్ కాలేజ్లో. అలానే డాక్టర్ మహారాజు కొన్ని సినిమా తీసిన వ్యక్తి తొలి బాబీ అంటారు. వాళ్ళ వైఫ్ నా క్లాస్మేట్ అనమాట, ద్రోణవల్లి అనుష. అదే కాలేజీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ చదువుకున్నాడు. అదే కాలేజీలో గ్యారా చిన్నారావు చదువుకున్నాడు, డైమండ్ అయ్యాడు. వాళ్ళలాగే సెలబ్రిటీ అయ్యాడు. బీటెక్ అయిపోయిన వెంటనే తెలుసో తెలియకో కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదండి, అలా ఫ్రెండ్ సర్కిల్తో సరదాగా తిరుగుతున్నాను. టీనేజ్ వచ్చినాక ఆటోమేటిక్గా ఏమైపోతాం, అప్పుడు దాకా కొంచెం బాగా చదువు పిచ్చిలో ఉండండి. ఎప్పుడైతే కాస్త టీనేజ్ రావటం మొదలైందో తెలుసో తెలియక ఇప్పుడు సంజయ్ మేడం ఉంది, కానీ అంతకుముందు
లవ్ ట్రాక్ ఇంకా వేరే వాళ్ళతో నడిచింది అనమాట. అంటే వన్ సైడ్ లవ్ అమ్మాయి నన్ను ఫోన్లో అప్పుడే వచ్చినాయి, అప్పుడప్పుడే ఫోన్లు మొదలైనవి. రాంగ్ నెంబర్గా పరిచయమైన అమ్మాయి లవ్ అని చెప్పేసి అట్లా అని చెప్పేసి చివరికి అక్కడ దాకా తీసుకెళ్ళిందంటే నా సిచ్యువేషన్. ఫైనల్గా బ్రేకప్ అని చెప్పేసి అని చెప్పినాక ఇక నాకు ఆ టైంలో చాలా సినిమాలు చూసుకుంటున్నాడు. బ్రేకప్ అంటే చనిపోవడాలు చాలా సినిమాలు జరుగుతున్నాయి. నేను కూడా అలాగే అనుకోని ఒక జాండీస్ ఎఫెక్ట్ రాగానే చనిపోయాను అనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇక్కడే ఉన్నారన్నమాట మా బ్రదర్ స్వామిదాస్ కానీ శ్రీనివాస్ కానీ ఆ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు మా ఊరు నుంచి కొంతమంది వచ్చారు కదండి ఈ డైమండ్ ఫంక్షన్కి. అప్పుడు 2005లోనో 2006లోనో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను చనిపోయాననుకుని వార్త మా ఊరు మొత్తం వ్యాపించింది. చచ్చిపోయాడనుకుని చూడటానికి వచ్చారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇది రెండోసారి పదం. అప్పుడు దేవుడి కోసం నిజంగా ఎంత చెప్పి తక్కువండి మళ్ళీ బతికించాను నన్ను. సో నేను ఇక అనిపించింది నాకు ఇదంతా లవ్ అంటే ఇదంతా ఫేక్, తల్లి లవ్ అంతేగాని ఇలాంటి లవ్లు వద్దు అనుకున్నాను. బట్ ఎందుకు తెలియదు, మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. మనం ఏదనుకున్నా కానీ మన చేతిలో ఉన్న కొన్ని విషయాలు అలానే నా లైఫ్లో కొన్ని విషయాలు జరిగిపోయినాయి. సో ఆ విషయాల తర్వాత మా అమ్మగారికి ఒక చిన్న వెలితి వచ్చిందనమాట. చిన్నారావు అనేవాడు బాగా చదువుకుంటున్నాడు, బాగా టాపర్ అన్నప్పుడు మా అమ్మగారికి చాలా గొప్పగా అందరూ మీ అబ్బాయి బ్రేష్ సుభాష్ గ్రేట్ అని చెప్పి చెప్తుంటే ఆమె చాలా సంతోషపడుతుండేది. నేనేమో కొన్ని తప్పు అంటే మ్యారేజ్ విషయంలో మిస్టేక్ అయిపోయింది. మా ఊళ్ళో పెళ్లి జరగలేదు. మళ్ళీ సంజయ్ మేడం నేను కూడా చేసుకుని అక్కడే ఉండిపోయి కాలేజీలో పనిచేస్తూ పిల్లల్ని తీసుకుంటూ అదే జరుగుతుంది లైఫ్. కానీ నాకు ఒకటి మాత్రం ఉండేది, ఏదైనా సరే మా అమ్మకి నేను ఒక రోజు మంచిగా నేను హ్యాపీగా సక్సెస్ అయ్యి లైఫ్లో ఎదిగానని చూపించాలని ఒక డ్రీమ్ అయితే మాత్రం అప్పటి నుంచే ఉందండి నాకు. ఒక అమ్మాయి నన్ను మోసం చేసి లవ్ అని చెప్పేసి నన్ను చీట్ చేస్తే ఇంకో అమ్మాయి నా లైఫ్లో వచ్చి ఈరోజు నేను డైమండ్ ఆర్డర్కి నిలబడి ఆ అమ్మాయి పేరు సంజయ్ రాగా. నిజమండి, జనాలు చాలా మంది చెప్పుకుంటుంటారు మన గురించి, ముందు వెనక రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. బట్ ఏ రోజు నా గురించి ఎన్ని చెప్పినా సరే సంజయ్ మేడం మాత్రం ఏ రోజు నా గురించి తప్పుగా అనుకోలేదు. బ్లైండ్గా నన్ను నమ్మేసి నాతో పాటు నిలబడి ఈరోజు ఈ డైమెన్షిప్ దాకా వచ్చానంటే కేవలం నా వైఫ్ సంజయ్ మేడం అనమాట. అందుకోసం బిగ్ క్లాప్ అన్నది. బిఫోర్ సెన్స్ మ్యారేజ్ చేసుకొని ఇంకా చాలా పనులు, ఇంకా నేను లైఫ్లో ఎదగాలని తప్పను కదా. హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. ఇందాక డాన్స్లో బ్యాక్గ్రౌండ్ చూపించే కదా, అవన్నీ నా లైఫ్లో జరిగినవే రియాలిటీ. ఒక పని కాదండి, ఒక పని కాదు, కనిపించిన ప్రతి పనిలో కూడా దూరిపోయేవాడిని. ఎందుకు దూరిపోయేవాడిని అంటే దేంట్లో సక్సెస్ వచ్చిందో నాకు తెలియదు కదా. ఈ పని చేస్తే సక్సెస్ వచ్చిందేమో, ఇది చేస్తే సక్సెస్ వచ్చిందేమో, అది చేస్తే సక్సెస్ వచ్చిందేమో, అంటే ఈ పని వదిలేసి ఆ పని చేయను, మళ్ళీ ఇది అది రెండు కలిపి చేస్తాను. కాలేజీలో లెక్చరర్గా చేస్తాను, హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. మా కాలేజీలో స్టాఫ్ అంటారు, ఇక పిచ్చా ఇన్ని పనులు చేస్తాను నువ్వు, ఇక క్షణం తెలివి లేకుండా ఎందుకు ఇంత పనులు చేస్తాను అంటున్నాడు. ఎందుకు చేస్తానంటే నా లైఫ్లో నేను మిస్ అయింది ఒకటి, మా తల్లికి మా ఊళ్ళో ఒక మంచి పేరు, మా నాన్నకి ఒక మంచి పేరు తీసుకురాకపోయాను. ఆ పేరు తీసుకురావాలంటే ఏదైనా సాధించుకొని మళ్ళీ మా ఊరన్నారని ఆ రోజు ఫిక్స్ అయిపోయింది. 2006-7లో నేను బయటకు వచ్చేసాను. 2007 నుంచి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. చదువుకుంది బీటెక్ ఎంటెక్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. బట్ లైఫ్లో ఎన్నో పనులు చేస్తున్నా కానీ దేంట్లో సక్సెస్ రావట్లేదండి. అనుకోకుండా సేమ్ చెప్పిన అవకాశం ఒక అన్నోన్ పర్సన్ ద్వారా నాకు వచ్చిందండి. బిగ్ క్లాప్ అండి. సేమ్ చెప్పిన అవకాశం రావడం కూడా నిజంగా అదృష్టం ఉంటేనే వచ్చిందండి. మామూలుగా అయితే రాదండి, అలాంటప్పుడు రాదు, అదృష్టం ఉంటేనే వచ్చింది. అదృష్టం ఉంటేనే ఉంటేనే వచ్చిందండి. చాలా మంది ఏదైనా అవకాశం వస్తే వద్దు 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 అంటారు. బట్ గారా చిన్నారాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది వద్దనడు. దేంట్లో ఏ పుల్ల ఏ బాగుంటుందో తెలియదు కదా, ప్రతి దాన్ని పట్టుకుంటాడు, ప్రతి దానిలో వేలు పెడతాడు. అదేవిధంగా వేలు పెట్టేస్తాడు ఈ సేమ్ షాప్లో. మీ అందరికీ సేమ్ షాప్లో జాయిన్ అయిన తర్వాత ఏదో మీటింగ్లో ఎవరో అప్లై ద్వారా ఒక బీజం పడింది, ఎవరో చూసి కమిట్మెంట్ తీసుకుంటారు. బట్ గారా చిన్నారాకి బీజం పడిపోయింది. మన గ్రేట్ మెంటర్ వికాస్ మహావిద్య దిశాలండి. దిశాలో వికాస్ గురించి ఫస్ట్ టైం చుట్టూ జరిగింది. ఆ రోజు కమిట్మెంట్ ఇస్తున్నాను, బతికితే అలా బతకాలా, లైఫ్ అంటే అది, అలాంటి లైఫ్ వచ్చి ఏదైనా చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యారండి. అప్పుడు దాకా హాస్టల్ హోటల్ కర్రీ పండు రెస్టారెంట్
ఎన్నో పనులు చేశాను. ఏ రోజైతే డిసైడ్ వచ్చినావు ఆ రోజు డిసైడ్ అయిపోయి మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ సేల్ షాప్ అండి. నేను సేల్ షాప్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 నెలలు 6 నెలలోనే కరోనా టైం వచ్చేసింది. చూడండి నా సిచ్యువేషన్. పుట్టేటప్పుడే చచ్చిపోవాలని మందులు వేసుకుంది మా అమ్మ. ఎవరి ప్రాయంలో మళ్ళీ ఒక చనిపోయే స్థితికి వెళ్ళాను. సేఫ్లోకి వచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా సిచ్యువేషన్ చూడండి. కరోనా టైం 3 నెలలు 4 నెలలు సేఫ్లోకి వచ్చి కరోనా వచ్చేసింది. కరోనా రాగానే జనాలందరూ ఎలా ఉన్నారు, మనకి ఇది నడవదు, ఈ బిజినెస్ లేదు, ఇంకా అయిపోయింది, అది ఇది ఎన్నో మాటలు చెప్పొచ్చారు. ఎస్ ఆర్ బట్ అప్పుడే నేను కరోనా టైంలోనే అప్పటికే నేను ఫుల్ టైం తిరుగుతున్నాను. ఎవరైనా చెప్పినా సరే నా మైండ్లో ఒకటే ఉందన్నమాట, 100% మన మహాపురుషులు ఏదైతే చెప్పారో అది నేను ఖచ్చితంగా జూమ్లో నేర్చుకుంటూ జూమ్లో 1 by 1 ఫాలో అవుతూ ఈరోజు డైమండ్ దాకా వచ్చానండి. బిగినింగ్ లో ఈ బిజినెస్ లోకి చాలా మంది నాకు అప్లైన్ సపోర్ట్ లేదు అంటుంటారు కదా. అప్లైన్ సపోర్ట్ అంటే ఇక్కడ వచ్చి అప్లైన్ ఎవరు వచ్చి ఏదో ప్లాన్ ఫాలో అప్ దానికోసం కాదండి. అప్లైన్ నుంచి ఒక మంచి గైడెన్స్, నువ్వు ఇలా చేయి గైడెన్స్ ఇచ్చాలండి. అదే చాలా 100 రెట్లు గొప్పండి. అలాగే నా జీవితంలో సేఫ్లోకి వచ్చిన తర్వాత నేను ప్రెషర్లో ఉన్ననే ఎలా వచ్చాలి ఏం చేయాలో నన్ను గైడ్ చేసిన వ్యక్తి అనమాట నా బ్రహ్మ, నా గ్రేట్ మెంటర్ గాజుల నరేంద్ర మోదీ కోసం వస్తారు. నరేంద్ర మోదీ నేను ప్రెషర్లో ఉన్నప్పుడే నన్ను ఐడెంటిఫై చేశాడు. ఈ వ్యక్తిలో అయితే విషయం ఉంది, కసి ఉంది, పట్టుదల ఉంది అని ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేశాడండి. ఎప్పుడు ట్రైనింగ్ గురించి అంటే ట్రైనింగ్ వచ్చేవాడు, ఎప్పుడు గ్రూప్ మీటింగ్ అంటే అప్పుడు వచ్చేవాడు, ఎప్పుడు ఏ సెలబ్రేషన్ వచ్చేవాడు. ఈరోజు గ్యారేజ్ చిన్నారావు డైమండ్ అంటే దానికి మొట్టమొదటి కారణం మన గ్రేట్ మెంటర్ నా యొక్క బ్రహ్మ అన్నమాట నరేంద్ర మోదీ కోసం సార్. అందరూ కూడా బిగ్ లాగండి. అదే మాదిరిగా ప్రెషర్ నుంచి బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇలా చేసుకుంటూ వర్క్ చేస్తున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంట్రీ ఇచ్చాడండి నా విష్ణువు, నరేష్ బాబుజీ, నాగారు నరేష్ బాబు ఎంట్రీతో కరోనా గిరోనా మొత్తం పారిపోయిందండి. కరోనా టైంలో జూమ్లో కూర్చొని గైడెన్స్ ఇవ్వడం, ఎలా వచ్చాలి ఏం చేయాలి అన్ని నేర్పిస్తూ ఈరోజు గ్యారేజ్ చిన్నారావు అనే వ్యక్తి వరుసగా 14 కాంటెస్ట్లు కంటిన్యూగా విన్ అయ్యే కారణం మా గ్రేట్ మెంటర్ నరేంద్ర మోదీ, నరేష్ మోదీ అండ్ పెద్దింటి శ్రీనివాస మోదీ. ఇంకోసం పిక్కాలండి. నరేంద్ర గురించి నాకు బ్రహ్మ అయితే నరేష్ గురించి నా విష్ణు అన్నమాట. అండ్ ఈ ఇద్దరి కన్నా నాకు ఇందాక స్టార్టింగ్ చెప్పాను, ఈరోజు స్టార్టింగ్ స్పీచ్ మొదలు పెట్టాను. నా పేరు చిన్నారావు ఫ్రమ్ గుంటూరు. ఈ డైలాగ్ ఎవరు తెలుసా? నా పేరు పెద్దింటి శ్రీనివాస్ ఫ్రమ్ పటాన్ చెరువు. ఇలా ఇదే రోజు పైన ఇదే స్పీచ్ మొదలుపెట్టిన మన గ్రేట్ మెంటర్ పెద్దింటి శ్రీనివాస్ నరేంద్ర గురించి నాకు బ్రహ్మ, నరేష్ గురించి విష్ణు అయితే పెద్దింటి శ్రీనివాస్ గురించి నాకు మహేశ్వరుడు, శివుడు. నా కరెక్షన్స్ మొహమాట లేకుండా చెప్పేది ఎవరంటే ఓన్లీ పెద్దింటి శ్రీనివాస్ గురించి. చెప్పే కదా నాకు కొంచెం తిక్కుందని, ఆ తిక్ అంటారంటే పెద్దింటి శ్రీనివాస్ గురించి వచ్చాడు. నిజం, చాలా మంది పొగిడే అప్లైన్ చూసి చాలా గ్రేట్, సూపర్ అంటారు. బట్ నాకైతే కరెక్షన్ చెప్పిన నా అప్లైన్స్ నాకు ఇంకా గ్రేట్ అనమాట. అందుకోసం పెద్దింటి శ్రీనివాస్ గురించి కోసం అసలు బిగ్ లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. ఉన్నట్టు మొహమ్మద్ చెప్తాడు. గురించి గురించి ఆ విషయాన్ని నేను కూడా నేర్చుకున్నాను. చాలా మంది కూడా నేను అలానే కనిపిస్తుంటాను కూడా. జూనియర్ పెద్దింటి శ్రీనివాస్ గురించి అంటారు నన్ను కూడా. సో ఆ విధంగా గురించి ట్రైనింగ్ ద్వారా, మీటింగ్ ద్వారా, ఫంక్షన్ ద్వారా నాకైతే మీ అందరికీ బ్రాంజ్, సిల్వర్ పట్టాలు ఎన్నో పడి ఉంటాయి, గోల్డ్ పడి ఉంది, పెరలు పడి ఉంది. నాకు ఏమి జరగల. డైరెక్ట్గా నా ఒంటి మీద కోరల్ పట్టా పడిపోయింది. కోరల్ కేవలం 10 నెలల కోరల్ అయిపోయింది. 10 months కోరల్, 10 నెలల కోరల్. 2019 ఆగస్టు 19 జాయిన్ అయిన నేను 2020 డిసెంబర్ 6 తారీఖున కోరల్ ఫంక్షన్ సెలబ్రేషన్ జరిగిపోయింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా వచ్చింది. మళ్ళీ బిజినెస్ కొంచెం అడ్డీగా ఉన్నా ఆ టైంలో నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు నాకు వెంకటేశ్వర స్వామి టైం అనమాట. నా గ్రేట్ మెంటర్ సోమశేఖర్ రోజు కోసం ఫస్ట్ టైం
అవడంతోనే నాకు కొన్ని కరెక్షన్ చెప్పాడు. చాలా విషయాలు నేనైతే కరెక్షన్ తీసుకుంటూ వస్తున్నాను. గురూజీ ఇంకా చెప్తున్నాడు తీసుకుంటున్నాను. గురూజీ నాకు టైం కావాలన్నప్పుడల్లా, నాకు ఆ టైంలో నేను టౌబాలో ఉన్న వ్యక్తిని, గురూజీ టైం పెద్ద డైమండ్స్కి డబుల్ డైమండ్స్కి దొరకదు. అలాంటి టైంలో కూడా నాకు ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్, ప్రతి దాంట్లో టైం ఇచ్చి ఈరోజు గ్యారెంటీ డైమండ్ అయ్యారంటే ఎందుకంటే నాలో కొద్దిగా ఎదుగుదల అయ్యే కొద్ది కొంత గర్వం కూడా వస్తుందన్నమాట. అప్పుడంతా కొంచెం ఎదురు మాట్లాడటము, ఏదో ఒక రకంగా కొంచెం ఏదో చేస్తూ ఉన్నాను. అలాంటి టైంలో నాకు ఎంట్రీ ఇచ్చి ప్రతి విషయంలో సోమశేఖర్ బాబాజీ నన్ను కంట్రోల్లో పెట్టేసి ఈరోజు డైమండ్ దాకా నన్ను తీసుకొచ్చారండి. మంచి మంచి బిగ్లాండి. ప్రతి మనిషికి లైఫ్లో ఒక గురువు అంటూ ఉండాలండి. నేనైతే చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదు, ఎవరి మాట వినేవాడు కాదు. బట్ నా లైఫ్లో ఎవరి మాటన్నా నో అనుకున్నా విన్నాను అంటే ఒక్క సోమశేఖర్ మహారాజుకి ఇంతవరకు నో చెప్పలేదండి నేను. గురించి ఏం చెప్పే ఎస్ గురించి మీరు ఏం చెప్పే చేస్తాను చెప్పేసాను ఎప్పుడు ఉన్న వల్ల అలాంటి స్థానం నాకు గుండెల్లో ఉందన్నమాట. సోమశేఖర్ మహారాజు, థ్యాంక్ యూ సో మచ్ మహాజీ. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మహాజీ. ఎప్పుడు జరిగిన విధేయతకుండి శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలా ఉన్నాడో మీకు ఎప్పుడు ఎట్లా నేను భక్తితో ఉంటాను మహాజీ. థ్యాంక్ యూ సో మచ్ మహాజీ. అలానే నాకున్న లైన్ రెస్పాన్సర్ మామూలు రెస్పాన్స్ కాదండి. ఇప్పుడు నాకున్న ఎల్ఓసి లైన్ అప్లైన్స్ అందరూ ఒక అప్లైన్ కాదండి. నాకు దిశ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మహాజీ 2 విషయాలు నా టీంకి ఇచ్చేసి ఈరోజు అటు ఇటుగా ఉన్న టీంని ఒకసారి హైలో తీసుకొచ్చిన మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మహాజీ ఒక్కొక్క అప్లైన్ గురించి ఒక విషయం నేర్చుకుంటూ వచ్చారండి. అభిషేక్ మహాజీ అండ్ రవీంద్ర గురించి ఎలా అయితే జోడీగా వచ్చేసారో అలానే నేను కూడా 100% నరేష్ గురించి జోడీ అయిపోయి ఆల్ ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేయాలని ఆ రోజు మేము నరేష్ గురించి ఫిక్స్ అయిపోయామండి. రవీంద్ర బాబుజీ నాకు జూమ్ ద్వారా టైం ఇచ్చుకుంటూ చాలా సార్లు నన్ను ఎంకరేజ్గా, టైగర్ నువ్వు చేయగలవు, ప్రతి కాంటెస్ట్ విన్ అయిన ఫారెన్లప్పుడల్లా 100% టైగర్ నువ్వు చేయగలవు, నువ్వు డైమండ్ అవుతావు, నువ్వు ఇంకా చాలా చేస్తావు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. మన గ్రేట్ మెంటర్ రవీంద్ర గురించి కోసం వస్తాను బిగ్ క్లాప్ అండి. ఇలా వర్క్ చేస్తున్నాను. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ ఇచ్చింది, టార్గెట్ విన్ అవుతున్నాను. చాలా మంది అండి బిజినెస్లో నేను వెళ్ళాను, ప్లాన్ చెప్పాను, నాకు నో వచ్చింది, నాకు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్తుంటారు. నిజం చెప్పాలంటే నాకు పెద్ద బాధ అనిపించిన. ఎదుటోళ్ళందరూ నో నో అంటే భయపడినట్టు బిజినెస్ ఆపేస్తుంటారు. చాలా కష్టం అనుకుంటారు, సేఫ్ షాప్ని చాలా కష్టమైన పని అనుకుంటారు. బట్ గ్యారెంటీ నాకు కష్టం అనిపించిన. ఎందుకు కష్టం అనిపించలేదంటే సేఫ్ షాప్ కన్నా ముందే నేను ఫాస్ట్ హోటల్ కరిపండి రెస్టారెంట్ చేస్తూ కాలేజీలో అడ్మిషన్ వరకు అప్పట్లో చేస్తూ ఇదే ఫీల్డ్ వరకు అప్లై చేశాను. ఇంటికి వెళ్ళి పిల్లల్ని చేయించుకుంటాకే అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు కూడా అప్పుడు నో అనేవాళ్ళు. నాకు సేమ్ ప్రాసెస్ అనిపించింది. అక్కడ ఏదైతే నో అంటే రిజెక్షన్ అయితే మేము బాధపడలేదు, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. బట్ అక్కడ 10 ఏళ్ళ పాటు నేను కాలేజీలో పనిచేసిన, అడ్మిషన్ చేసిన, ఎన్ని చేసినా నా లైఫ్ ఏమన్నా అదే పాత స్పెండర్ ప్లస్ డొక్కు బైక్ వేసి తిరిగేవాడిని. అదే గారాచిన్నారావు ఇక్కడికి వచ్చి బిజినెస్లో ప్లాన్ చెప్తూ ఫాలోఅప్ చేస్తూ డీడీ క్లోజ్ చేస్తూ ఇద్దరు నో అన్న ఎస్ అన్న ఏమన్నా కానీ ముందుకెళ్తూ నడుచుకుని వెళ్తూ ఇదే బిజినెస్లో కేవలం 5 సంవత్సరాల డైమండ్ అయిపోయి ఆల్ ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్. ఒక ఇంట్లో నుంచి ఈరోజు నెక్స్ట్ 5 డైమండ్స్ రెడీగా అయిపోతారండి ఇదే స్టేజ్. టార్గెట్లు అండి అప్పుడప్పుడు టార్గెట్లు ఉన్నాము, ఫారెన్ వెళ్తున్నాము అనుకున్న టైంలో కరోనా టైం వచ్చి కరోనా వల్ల 2 ఇయర్స్ ఎదురు వెళ్ళకపోయాం. మా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ చాలా మంది అనుకున్నారు సేఫ్ షాప్ గురించి నేను ప్లాన్ చెప్తుంటే ఇదంతా కాదు వాళ్ళందరూ తర్వాత నేను చేస్తున్నాను చూస్తున్నాను ఇదంతా ఎంతో సక్సెస్ అవుతాడని చెక్ చేస్తున్నారు. నేను ఫారెన్ వెళ్తున్నా అంటే అందరూ అడుగుతున్నవాళ్ళు ఏది వెళ్ళావా అని. ఒక కంట్రీ కాదండి, కంపెనీ స్టార్ట్ చేసింది 2023లో. ప్రతి కాంటెస్ట్ వెళ్తూ ఈరోజు 12 కంట్రీస్ వెళ్ళొచ్చారండి, ఫారెన్ కంట్రీస్. అర్జున వాళ్ళు కూడా ఫస్ట్ అర్జున వాళ్ళు విన్నర్ అయిపోయారు. టర్కీ ఇస్తాంబుల్ కపడోషియా కంపెనీ డైరెక్టర్ బిగ్ క్లాప్ అండి. సేఫ్ షాప్ లో బిఫోర్ నేను ఎన్నో పనులు చేశాను కదా. పొద్దున్నే లేచి కూరగాయలు అంటే నా హాస్టల్ కోసం బైక్ మీద ఎక్కి కూరగాయల మూటలు ముందు పెట్టుకుని వెనక పెట్టుకుని చలిలో ఎండలో వర్షంలో తిరుగుతూనే అన్ని
షాప్లో 4 ఏళ్ళు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి పని చేస్తూ పోతున్నాను. చాలా ఛాలెంజెస్ వచ్చినాయండి నాకు. ఇక నాకు ప్రాబ్లమ్స్ అర్థం లేదు. నాకు వచ్చిందండి ఛాలెంజెస్. నాకు వచ్చిన ప్రతి ఛాలెంజ్ ఏంటి అంటే నాలో కరెక్షన్ మాత్రమే. అంటే అప్లయన్స్ చెప్తున్నారు నువ్వు ఇలా చేయి అలా చేయాలి. నాకేమనిపించిందంటే బిగినింగ్లో నేను చేసేది కరెక్టే కదా, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అలా చెప్తారు, ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తారు, ఇక్కడ ఎందుకు బాస్ లేదన్నారు, ఎందుకు బాస్ ఎందుకు చేస్తారు అని ఇలా నాకు అనిపిస్తుండేది. కానీ నాకు అనిపించింది అక్కడ స్టార్టింగ్ నెగిటివ్ అనిపించింది. తర్వాత ఎదుగుతున్న కొద్దీ మార్చుకున్న కొద్దీ ఎస్ ఈరోజు అప్లయన్స్ అనేవాళ్ళు నా లైఫ్లో ఉన్నారు కాబట్టి, మన గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను డైమండ్ అయ్యానండి. బిట్లాంటి మన అప్లయన్స్ అందుకోసం ఏ టూ చేయండి ప్రతి కరెక్షన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకుంటూనే వచ్చాను. నేను చాలా వరకు మార్చుకుంటూనే ఉన్నాను. అప్పట్లో స్టార్టింగ్లో తెలియక వికాస్ గురించి నేను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కదా. వికాస్ గురించి ఆర్టీటీ అంటే నేను కూడా ఏదో పేరు పెట్టి ఏదో చేద్దాం ట్రై చేశాను. గురించి వద్దుటేగా ఆర్టీటీ హమారా టీమ్ హే, ఎందుకు దూసరా టీం అన్నాడు. ఆ రోజు వికాస్ గురించి సబ్మిషన్ అయిపోయానండి. మనం గ్రేట్ కంటే వికాస్ గురించి కోసం బిట్లాంటే వికాస్ మాజీ ఏ విధంగా అయితే ఇండియా లెవెల్లో #1 అవుతున్నాడో అయ్యాడో, సేమ్ టు సేమ్ గ్యారెంటీ ఉన్నారు. ఇండియా #1 అవడే నా టార్గెట్ అండి. ఇండియా #1 నా టార్గెట్ అండి. వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు మానేసే ప్రాసెస్ కాదండి నాది. నేను సేల్ షాప్లో ఎంట్రీ అవడమే నేను ఇంకా సేల్ షాప్లో నా లైఫ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ప్రతిరోజు పొద్దున్నే 3:30-4 గంటలు లేవటము, రెడీ అయిపోవడము, జూమ్ క్లాస్ పెట్టడము, అప్లైన్తో డౌన్లైన్తో కమ్యూనికేషన్ చేయడము, ఎవ్రీడే వర్క్ క్రియేట్ చేసుకోవడం. ప్రతిరోజు వర్క్ క్రియేట్ చేసుకొని 24/7 షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేస్తుంటానండి. అలాగే వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు డైమండ్ పొజిషన్ అయ్యాను. డైమండ్ అయ్యానండి. డైమండ్. చాలా మంది సేల్స్ లోకి వచ్చేస్తారు, వర్క్ చేయకుండా కొద్ది రోజులు చేసి ఫార్మాలిటీగా ఏదో టైం పాస్ చేసినట్టు చేస్తారు. తర్వాత అప్లైన్ మీద డౌన్లైన్ మీద బ్లేమ్ చేస్తుంటారు. బట్ ఇది అప్లైన్ బిజినెస్ కాదు, డౌన్లైన్ బిజినెస్ కాదండి. ఇది నా బిజినెస్ అనుకున్నాను కాబట్టి ఈరోజు గ్యారెంటీ ఉన్నారో డైమండ్ అయ్యాడండి. ఎవరైతే నాది అనుకుని చేస్తారో, ఇది అప్లైన్ కోసం కాదు, డౌన్లైన్ కోసం కాదు, నా కోసం నా ఫ్యామిలీ కోసం చేస్తారో వాళ్ళే డైమండ్ అవుతారండి. బిజినెస్ అలాంటి కోసం. మరి మీరు కూడా అలానే అనుకుంటారా? ఎస్ ఆర్ నో? ఈ అప్లైన్ బిజినెస్ కాదు, ఇది డౌన్లైన్ బిజినెస్ కాదు, ఇది ఎవరి బిజినెస్? ఎవరి బిజినెస్? ఎవరి బిజినెస్? నాది అనుకుంటారే దీంట్లో డైమండ్ అవుతాం. నేను చేస్తే నా అప్లైన్ చెక్ వస్తుంది, నేను చేస్తే నా డౌన్లైన్స్ ఏదో అవుతున్నాడు అని అలా అనుకుంటే అవ్వండి. నెక్స్ట్ అలానే ఈ బిజినెస్లో నాలో వచ్చిన చేంజెస్ చాలా సార్లు కరెక్షన్స్ని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. నేను నా డౌన్లైన్స్కి ఎన్ని కరెక్షన్ చెప్తుండేవాడిని, అప్లైన్ నాకు చెప్తే మాత్రం తెలిసేవాడిని నాకేం చెప్తున్నట్టు. అలాంటి మైండ్ సెట్ నాది. అంటే అప్లైన్ చెప్పి వినేది ఏంటి చెప్పే కదా, పుష్పగాడి లాగా తగ్గేది అనేవాడిని. కానీ ఇక్కడ తగ్గేది అంటే పోతాం, తగ్గాలి. సిస్టమ్కి అప్లైన్కి తగ్గితేనే ఇక్కడ డైమండ్ అవుతాం, యూజ్ చేయగల అవుతామండి. తప్పు చేయడానికి నువ్వు భయపడాలి. ఇక్కడ ఎస్ఆర్ఓ తప్పు చేయాలని భయం కలగాలి. ఇక్కడ అప్లైన్ మాట ఉంటేనే మనం తప్పులు చేయకుండా అప్లైనే కరెక్ట్ డైరెక్షన్ మనం నడిపిస్తాడు. మనకన్నా ముందు సక్సెస్ అయిన వ్యక్తి కాబట్టి మనం పట్టుకొని ముందుకు నడిపిస్తుంటాడు. ఎస్ఆర్ఓ ఈరోజు సిస్టమ్, సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో ప్రతి యాక్టివిటీ, ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్ ఏంటో చెప్పి హాజరవుతూ వస్తూ ఉన్నాను. నా టీంలో ఎక్కువ మందిని హాజరు చేపిస్తున్నాను. ఈరోజు గ్యారెంటీ చిన్నారావు డైమండ్ ఏంటంటే 1 and only సక్సెస్ ఆఫ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఫాలో చేయడం. బిట్లా సక్సెస్ ఆఫ్ సిస్టమ్ అంటే కన్ఫ్యూజన్ ఇక్కడ చాలా మందికి. సక్సెస్ ఆఫ్ సిస్టమ్ అంటే ఒక కోచ్ ప్లస్ యాక్టివిటీస్. కోచ్ మన లైఫ్లో ఒక కోచ్ ఎంచుకోవాలి. ఆ కోచ్ చెప్పింది మనం ఫాలో అవుతూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఈ బిజినెస్ ఈజీగా ఇలా డైవర్ట్ అయ్యవచ్చు, ఇలా అయిపోవచ్చు డైవర్ట్, ఇలా ఇలా. ఇక్కడ వచ్చే ప్రతి ప్రాబ్లం చాలా మంది ఇది నాకే వస్తుంది, నాకే 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 అనుకుంటారండి. ఇది నా కోసం అనుకోను. నేను గురుజీ వారి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఒకరోజు వికాస్ మాజీ ట్రైనింగ్లో తెలుసుకున్నమాట, మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లికి 9 నెలల పాటు 9 మాసాలు మోసే టైంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంతో జరుగుతుంది కడుపులో నుంచి బిడ్డ బయటకు రావాలంటే. ఆ తల్లి ఆ టైంలో ప్రాసెస్గా అనుకుంది కానీ ప్రాబ్లంగా అనుకోలేదు. ప్రాబ్లంగా అనుకుంటే ఆ బిడ్డ వద్దనుకునేది.
ప్రాసెస్ అనుకుంది కాబట్టి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ బిజినెస్ లో కూడా అండి ఇక్కడ ఏది వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ రిజెక్షన్ వచ్చినా ప్రతి దాన్ని కూడా ప్రాసెస్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ప్రాసెస్. మన అప్లయన్స్ కి ఇదే విధంగా జరిగింది. అవన్నీ చాలా ఫేస్ చేశారు, ఈరోజు డైమండ్ అయ్యారు. నేను కూడా అలాగే ఫేస్ చేశాను, డైమండ్ అయ్యాను. మీకు కూడా అయ్యే వస్తుందంటే ఖచ్చితంగా మీరు కూడా ఫేస్ చేసి 4 సంవత్సరాలు నిలబడి ఉంటే మీరు కూడా డైమండ్ అండి. ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. బయట మనుషులకి మనం అర్థం కాదు. ఈ సేల్స్లో బిఫోర్ నేనంటే ఎలా ఉంటే వ్యక్తిని అంటే ఎవరి మాట వినే వ్యక్తిని కాదు, కొంచెం నడబద్ధంగా ఉండే వ్యక్తిని. బట్ బిజినెస్లోకి వచ్చినాక ఇక్కడ అప్లయన్స్ సిస్టమ్ ఏదైతే చెప్తారో అదే విధంగా ఈ 4 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ ఫంక్షన్కి, ఏ పెళ్ళికి, ఏ పబ్బాలకి ఎక్కడికి వెళ్ళలేదండి. ఈరోజు నా డైమండ్ ఫంక్షన్కి మా ఊళ్ళో దాదాపు 200 మంది పిలిస్తే ఒక బస్సు కూడా పెడితే కనీసం బస్సులో ఎవరు ఎక్కడ 4 ఎక్కారు. మా అమ్మ ఎక్కింది, మా మేనలు ఎక్కాడు, ఇంకొక 2 ఎక్కారు, అంటే 4 వచ్చారు. అంటే మా ఊర్లో వాళ్ళు ఎవరు రాలా. కారణం ఏంటి? ఈ 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళు ఏ ఫంక్షన్ కూడా వెళ్ళాలా. దేనికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళందరూ నన్ను ఈ ఫంక్షన్ కూడా రాలా, డైమండ్ ఫంక్షన్ కూడా. ఎవరైతే నా అనుకున్నాలో నా సొంత మా పెదనాన్నలు, మా బాబాయిలు, మా మిసెస్ తరఫున వ్యక్తులే వచ్చారండి ఈరోజు స్టేజ్ మీద. కానీ వాళ్ళ కోసం బిగ్ లాంటి చాలా మంది సేమ్ షాప్ లో ఉండి బయట దోస్తానే చేస్తారు, బయట ఫ్రెండ్షిప్ చేస్తారు, బయట ఫంక్షన్లు అంటారు, అదంటారు, ఇదంటారు. బట్ నేనేది అనలేదండి. 6 సంవత్సరాలు ఈరోజు బిజినెస్ లో నిలబడి ఒకటే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా నిలబడ్డాను కాబట్టి ఈరోజు గ్యారేజ్ చిన్నారావు డైమండ్ అయ్యాడండి. డైమండ్షిప్ అంటే ఊరికినే రాలేదండి. చెప్పారు కదా, ఎన్నో ప్రాబ్లమ్స్, చాలా మంది నో అన్నారు. మా ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, దాంట్లో ఈ రోజు కూడా డిస్కషన్. నేను ఈ ఫంక్షన్ కోసం ఇన్విటేషన్ చేస్తే అరే దాంట్లోకి వెళ్తారే, చిన్నారావు ఇరికిస్తాడరా, చిన్నారావు జోలికి వెళ్ళమాకండి, ఈ ఫంక్షన్కి వెళ్ళమాకండి అని ఎవడో కామెంట్ పెట్టాడు. ఈ రోజు డైమండ్ అయ్యి వారానికి ఇంత 8,000 లక్షలు సంపాదిస్తున్నారు. 12 కంట్రీస్ ఫారిన్ వచ్చాను, 2 కార్లు కొన్నాను. ఇంత సక్సెస్ అయినా సరే ఇంకా జనాలకు ఇంకా బుర్ర ఎక్కట్లా. ఇరికిస్తాడా అంటున్నాడు. నేను గ్యారెంటీ ఇస్తాను, ఒక్కళ్ళే ఇద్దరుగా ఇరికేయటం మన భారతదేశంలో 140 కోట్ల మందిని ఇరికిద్దామని రెడీ అయిపోయింది. నా దేనికంటే గడప సేమ్ షాప్, ప్రతి ఊరి కంటే సేమ్ షాప్ అంట. ఎందుకు సేమ్ షాప్, ఎందుకు ఇంత పిచ్చి? చెప్పే కదా, నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. బాల్యం కావాలండి, యవన ప్రాయంలో ఎన్నో తప్పులు చేశాను. మా ఊరు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నా, మా అమ్మకి మా నాన్నకి మొహం చూపించలేని సిచ్యువేషన్ ఉన్నా. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న నన్ను ఈరోజు కాలం ఎగరేసి మా ఊరు ఇలా చేసింది. ప్రతి మనిషి జీవితంలో తప్పులు సరి చేసుకునే అవకాశాలు వస్తే రావండి. బట్ ఒక సేమ్ షాప్ లో కానీ మీరు వచ్చి సక్సెస్ అయ్యారంటే మీ జీవితంలో బ్యాక్ ఎన్ని తప్పులు చేశారో అన్ని స్మాష్, అన్ని కొట్టేసి పడి 100 సేమ్ షాప్ లో నీకు వచ్చిన గొప్ప విషయం మాత్రమే నలుగురు చెప్పుకుంటారండి. బిట్లామంటే 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 100 మంది సేమ్ షాప్ లో సక్సెస్ అయితేనో మనకు ఆ లైఫ్ వచ్చిందండి. ఆ లైఫ్ నేను ఈరోజు పొందుతున్నా. ఒకరోజు చాలా మంది వెటకారంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు, ఇంటికి వచ్చి మరి ఇన్విటేషన్ చేస్తారు, ఎంతో గొప్పగా నేను చూస్తానండి. అదే బిఫోర్ నా లైఫ్లో నాకు జరిగిన మిస్టేక్స్ వల్ల ఎవరు నన్ను సరిగ్గా రెస్పెక్ట్గా చూసేవాళ్ళు కాదండి. నా గురించి బ్యాక్ ఎన్నో మాట్లాడుకుంటున్నాను. బట్ ఈరోజు అన్ని విషయాలు మర్చిపోయి గ్యారేజ్ చిన్నారావు అంటే డైమండ్ కాదు, యూసీ కూడా అవుతాడు బాబు, చాలా గొప్పగా అవుతారని నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారండి. విక్లామండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చే విషయం అండి, సేమ్ షాప్లో ఈరోజు నేను నిలబడ్డాను అంటే 2 సపోర్ట్ చేశారండి. ఒకళ్ళు వచ్చేలాగా నా గ్రేట్ అప్లయన్స్ అండి, నా గ్రేట్ అప్లయన్స్ కోసం బిగ్ క్లాప్స్ అండి. 2వ వాళ్ళు నా వైఫ్ అండి. చాలా మంది ఇంట్లో వైఫ్లు హస్బెండ్ వెళ్ళి వర్క్ చేస్తానంటే వైఫ్ అడ్డం పెట్టేసింది. ఎందుకంటే సక్సెస్ వచ్చిందో లేదో అని ఆమెకి డౌట్ అనమాట. బట్ ఈరోజు నేను ఒక మీటింగ్ తీసుకొచ్చి సంజయ్ మేడంని కనెక్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇష్యూస్ వచ్చినా, సేమ్ షాప్లో చెక్ వచ్చినా, వర్క్ పరంగా ఇబ్బందులు వచ్చినా, కరోనా టైంలో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎనీ సిచ్యువేషన్ మన బిజినెస్ మాత్రం ఆపొద్దు, బిజినెస్ కంటిన్యూ చేద్దామని నాకు సపోర్ట్ చేస్తున్నా, నాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కూడా నా వైఫ్ సంజయ్ మేడం. తన కోసం బిగ్ క్లాప్ అండి. మా పిల్లలండి ఇందాక చూశారు,
వాళ్ళని నేను ఎత్తుకోవడం కూడా లేదు, వాళ్ళని ఆడించడం పాడించడం కూడా లేదు. 6 సంవత్సరాలు వాళ్ళతో నేను కలిసి జర్నీ చేసింది లేదు. బట్ ఈరోజు డైమండ్ అవుతూ ఈ డాక్యుమెంటరీస్ కానీ, ఈ మీటింగ్స్, ఈ ఫంక్షన్లో వాళ్ళకి వచ్చిన ఎంట్రీ కానీ ఇవన్నీ చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మా పిల్లలు కూడా చాలా సంతోషపడే విధంగా నేను ఈరోజు మారానంటే వన్ ఆఫ్ ది గ్రేట్ సేఫ్ షాప్ అండ్ సక్సెస్ సపోర్ట్ కోసం ఒకసారి బీకానండి. చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ మావజీ. అండ్ ఫైనల్గా కమిట్మెంట్ ఇస్తాం మావజీ. సో ఈరోజు సేఫ్ షాప్లో నేను నా టీంలో నాకు 4 4 పిల్లర్స్గా ఉన్నారండి. 4 టోపాల లీడర్స్ ఉన్నారు. టోపాల లీడర్స్ లీనా మేడం, బేబీ మేడం, గరా శ్రీనివాస్ గారు అండ్ గోపిశ్రీ మేడం. ఈ 4 కూడా నా టీంలో. సో 4 పిల్లర్స్ అనమాట. ఈ 4లో కూడా ఒక హ్యాండిక్యాప్ లేడీ అనమాట, లీనా మేడం నా టీంలో అనమాట. పర్మనెంట్ టీం నుంచి పనిచేస్తుంది. ఫాస్టెస్ట్ టోపాజ్ అయిపోయింది. చాలా మంది అప్లైలు చూపించుకొని వినే చేస్తుంటారు. బట్ నేనైతే నా టీంలో డౌన్ అయిన లీనా మేడం చూపించుకొని సింగిల్ ఉమెన్, ఫిజికల్ ఛాలెంజ్ ఇలాంటి వ్యక్తి డైమండ్ సక్సెస్ అవుతున్నప్పుడు మీరెందుకు సక్సెస్ కావాలని ఆమె టెస్ట్ అనేది చాలా చోట్ల చూపించి ఈరోజు నేను సేఫ్ షాప్లో డైమండ్ అయ్యాను. చాలా టీంలో మగవాళ్ళు పనిచేయడానికి చాలా కష్టపడతారండి. బట్ నా టీంలో లేడీ లయన్స్ ఉన్నారు. లేడీ లయన్స్ 4 టోపాలలో ఒక అతనే జట్టు గరా శ్రీనివాసరావు. బట్ మిగతా 3 బేబీ మేడం, లేడీ లయన్ కూడా. బేబీ మేడం కోసం కూడా బిట్లా, లీనా మేడం కోసం బిట్లా అండి, లేడీ లయన్స్ ఇల్లు అండ్ గోపిశ్రీ మేడం కోసం బిట్లా. 3 టోపాల్ లీడర్స్ రెడీగా ఉన్నారన్నమాట ఎమరాల్డ్ కోసం. తర్వాత నెక్స్ట్ 2026 డైమెన్షన్లో ఈ 4 టోపాల్ కన్ఫామ్ ఉంటారు మాకు బిట్లా అండి కోసం. అండ్ గ్యాలక్సీ చిన్నారావు స్టార్టింగ్ అండి ఎంత అదృష్టవంతుడంటే స్టార్టింగ్ లెఫ్ట్ రైట్ ఐడియలైజ్ ఉన్నప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి ఎవరో బయట వస్తే బాగుంది ఎవరో చూస్తూ ఉంటాం. బట్ నేను స్టార్టింగ్ నా లెఫ్ట్ రైట్ ఒకవైపు నా వైఫ్ సంజయ్ మేడం రూబీ అయిపోయారు. సంజయ్ మేడం కోసం బిగ్ లాగ్ అండి. అండ్ ఇంకోవైపు నా బ్రదర్ గ్యారా సోమదాస్ రూబీ అనమాట బిగ్ లాగ్. ఈ ఇద్దరు 100% 2026 జూన్ కన్నా పక్కాగా డైమండ్ అవ్వడం కోసం ఏ విధంగా సపోర్ట్ చేయాలని నేను చేస్తానండి. పక్కా 2026 డిసెంబర్ కల్లా ఆ 4 టోపాల్ లీడర్స్ డైమండ్ షూట్ తీసుకురావడం కోసం నేను కష్టపడతాను మావజీ. అండ్ అదేవిధంగా ఫైనల్గా చెప్పించాలంటే సో నా టీంలో చాలా మంది మంచి ఎథికల్ లీడర్స్ వచ్చారు మావజీ. ఈ కాంటెస్ట్లో ఏదైతే ఇప్పుడు ప్యారడైజ్ కాంటెస్ట్ ఉందో ఇప్పటికే 2 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. ఒకరు తెలంగాణ నుంచి ఇల్లందు టైగర్ అనమాట, కబ్బాల కృష్ణసాగర్ వస్తారు బిగ్ లాగ్ అండి. ఎథికల్ లీడర్, పవర్ఫుల్ లీడర్. అలాగే నర్సరాపేట పల్నాడు నుంచి కే దాస్ గారు, ఆయన కోసం కూడా బిగ్ లాగ్ అండి. చెప్పానమాట ఎవరైతే కాంటెస్ట్ విన్నర్స్ అవుతారో ఆ ఇద్దరు కానీ 3 కానీ 10 మంది కానీ ఎంతమంది విన్నర్స్ అయితే నా డైమండ్ స్పిచ్ లో మీ పేరు పలుకుతున్నాను. ఖచ్చితంగా ఆ విధంగా పేరు పలికించడం కోసం వాళ్ళు టార్గెట్ ఉండేది. కపాల్ కృష్ణ సారు అండ్ కే దాస్ గారు వాళ్ళిద్దరి కోసం వన్ సెకండ్ బిగ్ లాగ్. నా టాప్ 20 పవర్ఫుల్ టాప్ 20 ఉంది మాజీ. సో పక్కాగా నా టాప్ 20లో ఎవరైతే పెరవేడుస్ ఉన్నారో కే జ్యోతి మేడం, ధర్నాస్ రవి సార్, పి దుర్గమ్మ మేడం, ఉపేందర్ సార్, టి హనుమా సార్, ఈ పెరవేడుస్ అందరూ కూడా పక్కాగా 2026 డైమండ్ షిప్లో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేలా చేపిస్తాం మాజీ. బిగ్ లాగ్ మేడం కోసం. సో ఈరోజు సేఫ్ షాప్లో 1 కాదండి 2 కాదండి చాలా అచీవ్మెంట్లు చేశాను. ఎప్పుడంటే తెలియని వ్యక్తి 12 దేశాలు ఫారెన్ టూర్స్ వెళ్ళడం జరిగింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, ఒక చిన్న పూర్ గుడిసెలో పుట్టి పెరిగా నేను. మా ఇల్లు చిన్నప్పుడు మా చిన్న పూర్ గుడిసె అండి, చిన్న పూరిల్లు. ఒక పెద్ద వర్షం వస్తే, గాలి వాన వస్తే ఆ వర్షం దెబ్బకి మొత్తం ఇల్లు కూడా కూలిపోయింది. అలాంటి ఇంట్లో ఉన్న నేను ఈరోజు సేఫ్ షాప్ పుణ్యమ అంటూ అతి త్వరలో రేపు ఏప్రిల్ 6వ తారీఖున మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. అదే రోజున 80 lakhs పెట్టి ఇల్లు తీసుకొని దాంట్లో ఇల్లు ప్రోగ్రెస్ చేయబోతామండి. బిగ్ లాగ్ అండి సేఫ్ షాప్ కోసం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అండి జగన్ చిన్నారావు ఈరోజు ఇంత పెద్ద స్థాయిలోకి ఇంత మంచి రికగ్నిషన్ తీసుకుందంటే దానికి గల కారణం వన్స్ అగైన్ మన గ్రేట్ అప్లెన్స్ అనమాట. మన గ్రేట్ ట్రైనర్స్ అందరి కోసం వన్స్ అగైన్ బిగ్ లాగ్స్ కొడుతూ కృష్ణగిరి కోసం థ్యాంక్ యూ సో మచ్. బండారు రాజమోహన్ కోసం బిగ్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మల్లయ్య గురించి కోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గురించి కోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్లెన్స్ రవీంద్ర మాజీ, అభిషేక్ గురించి అందరూ అప్లెన్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ కమిట్మెంట్ చెప్పారు. గ్యారా చిన్నారా ఫైనల్ కమిట్మెంట్ అంటే రెడీనా? ఎస్ సార్ ఇందాకే చెప్పారు
దేనికోసం వచ్చాడు? ఏలెత్తి ఏలు పెట్టి తెలంగాణకు వచ్చాడా? ఏలేటానికి వచ్చాడు. ఎస్ అవును. ఈ బిజినెస్ ని సేల్ షాప్ అనే బిజినెస్ ని నేను డైమండ్ కోసం చేయలేదండి. డైమండ్ కోసం చేసేస్తున్నారా? నో. సేల్ షాప్ ని గడప గడప తీసుకెళ్ళాక ఈ పోరాటం అవదండి. గడప గడప సేల్ షాప్. ప్రతి ఊరి కంటే సేల్ షాప్ అంటే వస్తాను. నా అల్టిమేట్ టార్గెట్ కూడా హూ ఈజ్ నెంబర్ 1 ఇన్ సేల్ షాప్ కొడితే నా పేరు రావాలా, ఎరా చిన్నారా పేరు రావాలా. దట్ ఇస్ మై నేమ్. సేల్ షాప్ లో డైమండ్ అంటే ఇప్పుడు మంచి టైం పట్టిందండి. బట్ యూసీఏ కావడం కోసం ఎక్కువ టైం తీసుకోను. కేవలం 5 సంవత్సరాలు 2030 కల్లా రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. 2030 కల్లా ఫాస్టెస్ట్ యూనివర్సల్ గవర్నమెంట్ బస్సులు ఎవరంటే చిన్నారా అని నా పేరు వచ్చింది. నా పేరు వచ్చింది. రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. చాలా మంది అనుకున్నారు ఏదో 4 నుంచి ముడిపి చనిపోతాను రేపు చేయడని. అట్లా అనుకుంటారు. డైమండ్ అయిపోయాను. ఇప్పుడు అందులో వచ్చాము. మీరు ఏమని అనుకోండి, మీ మైండ్లో ఏమైనా పెట్టుకోండి. నేను ఏంటనేది చేసి చూపిస్తాను. మళ్ళీ ఆలోచించి మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. థ్యాంక్ యూ. సో ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ, మన గ్రేట్ మెంటర్స్ అందరూ ధన్యవాదాలు. అంటే నా గ్రేట్ సేల్ షాప్ టీం అనమాట, నా డౌన్లైన్ సంఘంలో నేను వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అనమాట. ఈరోజు గ్యారేజ్ డైమండ్ అయినా యూస్ అయినా ఏదైనా సరే టోటల్ క్రెడిట్ గోస్ టు మా అప్లైనర్స్, మై టీమ్ మెంబర్స్. మీకే నా టోటల్ క్రెడిట్ ఇస్తాను. గ్యారేజ్ ఆల్వేస్ 0. ఎప్పుడు మీకు ఒక సర్వెంట్ గా ఉంటూ మీకు ఎప్పుడు సర్వీస్ ఇస్తూ 24/7 ఆన్లైన్లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరూ డైమండ్ అవడం కోసం ఎలా వచ్చారో ఏం చేయాలో పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని నడిపించడానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మీ అందరికి మాటిస్తూ ఇంతలో నా మాటలు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ప్లీజ్ మన న్యూ డైమండ్ ని డైమండ్ సోఫాలో కూర్చోబెట్టాల్సిందిగా సీనియర్ లీడర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. బిగ్ క్లాప్స్. కంగ్రాచులేషన్ చిన్నారావు సార్ కోసం బిగ్ క్లాప్స్ ఒకసారి. థ్యాంక్ యూ. చిన్నారావు సార్ డైమండ్ అవ్వాలనుకున్నాడు, చూపించాడా లేదా? అండ్ ఎస్పెషల్లీ చిన్నారావు సార్ కి వాళ్ళ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్. అంతకంటే పెద్ద కంగ్రాచులేషన్ వాళ్ళ టీం అందరికి. ఎందుకు తెలుసా? నెక్స్ట్ పొజిషన్ మీరే, నెక్స్ట్ డైమండ్ కావాల్సింది మీరే. అప్లైన్ అయిపోయాడు చిన్నారావు సార్. మీరు కావడానికి రెడీనా? మరి రెడీ అంటే ఒకసారి మీ ఎనర్జీ మీ బిగ్ క్లాప్స్ రూపంలో ఒకసారి చూపించండి ఎంత రెడీగా ఉన్నారో. మీ బిగ్ క్లాప్స్ తో ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. సో ఎలా జరిగాయి సెలబ్రేషన్స్? లేదు, నాయిస్ రావట్లేదు అస్సలు. ఇటు సైడ్ కొంచెం పర్లేదు, బట్ ఈ సైడ్ ఏం రావట్లేదు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ సెలబ్రేషన్స్ కదా. సో ఈ సెలబ్రేషన్ నుంచి కొంచెం బయటకు వద్దాము. చిన్న ఎంటర్టైన్మెంట్, ఓకే? సో కొంచెం అందరూ కూడా మళ్ళీ రీఫ్రెష్ అవడానికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మా టీమ్ అయితే రెడీగా ఉంది. సో మీ girls and boys onto the stage please with a beautiful performance. Five, 4, 3, 2, 1.